మేడం 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 పార్వతి, నేను మోసపోయాను, పూర్తిగా మోసపోయాను. కుమార్ కుమార్ నాకెంత నమ్మక ద్రోహం చేశాడో చూసావా చూసావా పార్వతి? మేడం అన్నీ తెలిసి, అంతా తెలిసి ఎందుకు ఇంత దాకా దాచిపెట్టావు? నీకు నేనేమని చేశాను పార్వతి? కుమార్ గురించి నీకిన్ని నిజాలు తెలిసి కూడా ఎందుకు నాతో చెప్పలేదు? మేడం ఓ, నీ ఆశలు నీవి, నీ భయాలు నీవి, అవునా? మేడం పోనీ ఇప్పుడైనా చెప్పు, నన్నేం చేయమంటావు? వాణ్ణి, ఓ కుమార్ గారిని ఏం చేస్తే బాగుంటుంది? ఆవేశపడకండి మేడం, ప్లీజ్. నాకేం తోచడం లేదు పార్వతి. ముందు మీరు రిలాక్స్ అవ్వండి, తర్వాత మాట్లాడుకుందాం. అది కాదు పార్వతి, ప్లీజ్. చెప్పు పార్వతి, ఏం చేద్దాం ఇప్పుడు? ఓ కుమార్ గాడి నీడు కూడా నా మీద పట్టడానికి వీల్లేదు. వాణ్ణి ఇంట్లోంచి గంటేద్దామా? తొందరపడకండి మేడం, తొందరపడితే పోయిన డబ్బుతో పాటు మీ పరువు మర్యాదలు కూడా పోతాయి. అందుకని శాంతంగా ఆలోచించండి. కుమార్ని మీరు కాదన్న మరుక్షణం పెద్ద పెద్ద హెడ్డింగులతో మీరు ప్లస్కి ఎక్కుతారు, లేనిపోని వదంతుల్లో ఇరుక్కుంటారు. అందుకని ప్రస్తుతానికి ఏమీ జరగనట్టుగానే ప్రవర్తించండి, మీకేమీ తెలియదన్నట్టుగానే ఉండండి. కాకపోతే కుమార్ను కంట కనిపెడుతూ మసులుకోండి. అంతేనంటావా? ఇంతకన్నా ఈ పరిస్థితుల్లో మనం చేయగలిగిందే ఉంది మేడం, అంతే. అయితే నేను పని చేస్తాను. నేనిక్కడ ఇంట్లో ఉండను మేడం. వాడు ఓ కుమార్ గాడి మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు. అందుకనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రొడ్యూసర్ గారి గెస్ట్ హౌస్ లో ఉంటాను. మేడం నువ్వేం కంగారు పడకు, వాడికి అనుమానం రాకుండా అప్పుడప్పుడు వస్తుంటానే. మీ ఇష్టం, మీ ఇష్టం మేడం. హలో వేణు, సుధాకర్నే మాట్లాడుతున్నాను రా. చెప్పు, ఏంటి సంగతులు? సతీష నిక్షేపంలో ఉన్నాడు. సరస ఎప్పుడు పడితే అప్పుడు నిన్నే తెలుస్తుంది. సినిమానా? తప్పకుండా తీద్దాం. మంచి కథ దొరకాలిగా. చదువుతున్నాను బాబు, కనిపించిన ప్రతి పుస్తకం చదువుతున్నాను. మంచి కథ దొరకగానే రంగంలో దూకేద్దాం. ఇంకేంటి, అంతా బాగానే ఉన్నావురా. చెప్తాను. సతీష్ నువ్వు అడిగినట్లు చెప్పడమే కాదు, వాడి చేత నీకు ఫోన్ కూడా చేయిస్తాను. సరేనా? ఓకే, ఉంటాను రా, బాయ్.
పాత మేడన్న సుబ్బారావుతో మాట్లాడాను. ఉమ్, మనం చెప్పిన బేరానికి ఒప్పుకున్నాడు ఆయన. ఉమ్, కాకపోతే తన 3 కొడుకులకి 3 ఫ్లాట్స్ కావాలంటున్నారు. ఉమ్. అలా అయితే క్యాష్ 10 lakhs ఇవ్వలేం, 8 ఇస్తా అన్నాను. సరే అన్నాడు ఆయన. వింటున్నావా? ఉమ్, ఉమ్. మనం 5 floors కి పర్మిషన్ తెచ్చుకొని ఒక్కో ఫ్లోర్లో 5 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేసామనుకో, మొత్తం 25 ఫ్లాట్స్ అవుతాయి. అందులో 3 హౌస్ ఓనర్ పోతే మిగిలినవి 22. వాటిని ఒక్కొక్క దాన్ని 8 lakhs అమ్ముకుంటే 1,76 lakhs వస్తాయి. అంటే అన్ని ఖర్చులు పోను ఈ వెంచర్లో మనకు ఎలా లేదన్నా మినిమం 50 lakhs లాభం. ఉమ్. రేపే ముహూర్తం. ఆయనకి అడ్వాన్స్గా 5 lakhs ఇచ్చి ముందుగా ఇల్లు డిమాలిష్ చేయిస్తాను. ఏమంటావు? సుధా, నిన్నే ఆ, చెప్పిందేమీ వినిపించుకోలేదు కదూ? ఆ. ఏం చదువుతున్నావు? మంచి కథ గురు, చైల్డ్ సెంటిమెంట్. సినిమా తీస్తే అదిరిపోతుంది. తన పిచ్చిని నీకు కూడా అంటగట్టాడా వేణు? ఏంటి ఆ కథ అంత బాగుందా? అద్భుతం. తీస్తే గీస్తే ఈ కథనే సినిమాగా తీయాలి. మంచి కథ దొరికింది. ఇక దొరకాల్సిందల్లా ఈ కథకు తగ్గ మంచి చైల్డ్ ఆర్టిస్ట్. అంతే. మంజరి మై డియర్, ఏంటి నువ్వు ఎక్కడున్నావు? మీ డమ్ డమ్, అదే మీ మేడం ఎక్కడా? లేరు. ఉమ్, ఎక్కడికి వెళ్ళింది? ప్రొడ్యూసర్ గారింటికి వెళ్ళారు. ఎందుకో? రేపటి నుంచి షూటింగ్ అట. ఆ వివరాలు కనుక్కుందుకెళ్ళారు. రేపటి నుంచి షూటింగా? ఏ షూటింగ్? అదే మీ సినిమానే. డైరెక్టర్ని నాకు తెలియకుండా షూటింగా? సర్ప్రైజ్. అంత ఆశ్చర్యం దేనికో? డబ్బిస్తేనే గాని మీరు డైరెక్షన్ చేయనన్నారట కదా. అవును అన్నాను. అయితే దాంతో మిమ్మల్ని క్యాన్సిల్ చేసుకుని ప్రొడ్యూసర్ గారు ఆల్టర్నేటివ్ చూసుకున్నారు. ఉమ్, చూసుకున్నాట. ఓకే ఓకే. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో? ఏమో, నాకేం తెలుసు. నీకు తెలియకుండా ఉంటుందా డియర్? తమరు మేడం గారికి ఇప్పుడు పర్సనల్ సెక్రటరీలా ఉంటున్నారు కదా. మీకు తెలియకుండా ఏదీ ఉండదు. తెలుసు, చెప్పాలి. కమాన్ 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 టెల్ మీ. నాకేం తెలీదు. హలో, ఏంటి వారం రోజులుగా చూస్తున్నాను, మంజరి నన్ను అసలు పట్టించుకోవడం లేదు. అది ఇంటికి ఎప్పుడొస్తుందో, బయటకు ఎప్పుడు వెళ్తుందో ఏదీ తెలియడం లేదు. కారణం ఏమై ఉంటుందంటావు? ఏమో, నాకేం తెలుసు. హలో, బుకాయించకు టెడ్డీ బేర్, నీకన్నీ తెలుసు. తెలీదని నువ్వు చెప్పినంత మాత్రాన నేను నమ్ముతాను అనుకోకు. చెప్పు, ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు తెలియదని చెప్తున్నానా? ఓకే, నువ్వు చెప్పనంత మాత్రాన నేను తెలుసుకోలేను అనుకోకు. తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. ఏదో జరుగుతోంది. కొంపతీసి మంజరికి మన చిన్నలు తెలిసిపోయా? తెలిస్తే మాత్రం ఏం చేస్తుంది? కూరలు పీకేసిన పాము బుస కొట్టగలదేమో గాని కోటేసే అవకాశమే లేదు. అది ఇంటికి రాకపోతే నాకేం నష్టమా? అసలు నేను దాన్ని పెళ్లి చేసుకున్నది కాపురించడానిక? చచ్చే, దాని ఆస్తులను లాగేయడానికి. అది నాకు దూరంగా ఉంటే ఓకే, డోంట్ కేర్, ఐ డోంట్ కేర్. ఇంకా ఒక్కటి, ఆ ఒక్క స్థలం, అదొక్కటి రాయించేసుకుంటే నాకు దాంతో పనే ఉండదు. అప్పుడు నేనే దాన్ని వదిలేసి వెళ్ళిపోతాను.
ఆ, ఏటి నన్ను నన్ను డైరెక్షన్ చేయమంటావా? ఏ మీరు చేయలేరా? ఆ, చెయ్యలేరా అంటే చెయ్యగలనేమో కానీ చేస్తే బాగుంటుందా అని. చాలా బాగుంటుంది. నిజానికి ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవటమే సుఖం. ఎందుకంటే ఏం చేసినా బడ్జెట్ అవి దృష్టిలో పెట్టుకుంటారు. అవుననుకో, కానీ ఫైనాన్సర్ ఏమంటాడో? ఆ, ఏమంటాడు? ఏమీ అండు. పండక్కి తనకు బొమ్మిస్తే అది 10,000 అంటాడు. అలాగంటవా? ఆ, కానీ మీ యాక్టర్ల కాడి నుంచి ఫీలింగులు పిండుకోవడాలు వండుకోవడాలు నాకు అంతగా తెలియవే. ఇందులో తెలిసేదేముంది? సీన్కి తగ్గట్టుగా మేము యాక్ట్ చేస్తాం. మీకు ఓకే అనుకుంటే ఓకే, లేదంటే లేదు. అంతేనా? అంతే. స్క్రిప్ట్ అంతా రైటర్ రాసిస్తాడు. మాడ్యులేషన్ కూడా ఆయనే చెప్తాడు. కెమెరామన్ కెమెరా పని, షార్ట్ డివిజన్ చూసుకుంటారు. అసిస్టెంట్ డైరెక్టర్లు కంటిన్యూటీలు, క్యూ అందించటాలు చూసుకుంటారు. ఆర్టిస్టులు స్క్రిప్ట్ చదువుకొని యాక్ట్ చేస్తారు. ఎడిటర్లు, ఫైట్ మాస్టర్లు, డాన్స్ డైరెక్టర్లు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇక డైరెక్టర్దే ఉంది, ఏమీ లేదు. ఊరికినే అక్కడ నిలబడి కట్, యాక్షన్ అని అరవడం. అది కూడా మీకు కష్టం అనిపించింది అనుకోండి, ఓ మంచి కోడ రిటర్న్ పెట్టుకోండి చాలు. అయితే అంతేనంటావు? కట్ చెప్పటం వచ్చు కదా. సియూటీ కట్ వచ్చు. మరైతే ఆలస్యం దేనికి? డైరెక్షన్ చేసేయచ్చు. ఎలాగోలా పండక్కి పిక్చర్ రిలీజ్ అవ్వాలి. ఆ ప్లాన్ లో ఉందాం. ఏమంటారు? ఆ, సరే నీ ఇష్టం. మొత్తానికి ప్రొడ్యూసర్ డైరెక్టర్ చేసేసావు. ఏది ఏమైనా మంజరి, నీ బుర్రకు జోహారు. ఆ, కానీ అక్కడే ఆ కుమార్ గారి దగ్గరే దెబ్బైపోయావు. సార్ ప్లీజ్, దయచేసి అడుగు సెత్తకండి. ఆ, సర్లే. మంజరి మంజరి వస్తుంది. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు స్వీట్ హోమ్. వెయిట్ 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 ఏంటో ఈ మధ్య తమర దర్శన భాగ్యాలే కరువైపోతున్నాయి. షూటింగ్ కుమార్, నీకు తెలిసిందే కదా. ఆ విన్నాను, క్లైమాక్స్ ని ప్రొడ్యూసర్ గారే డైరెక్ట్ చేస్తున్నారట. మరేం చేస్తారు చెప్పు? పాపం. వస్తాను కుమార్, మళ్ళీ షూటింగ్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడు బ్రేక్ లో వచ్చావా? అవును, కాస్ట్యూమ్స్ తీసుకెళ్దామని. పార్వతి, మేడం, నువ్వు ఒకసారి పైకి రా. మంజరి. ఏంటి? ఏం లేదు కానీ ఓ చిన్న చిన్న ఆటోగ్రాఫ్ కావాలి. దేనికి? దేనికంటే అదే అబిడ్స్లో ఉన్న మన స్థలాన్ని అమ్మేస్తున్నాను. అక్కడ సినిమా థియేటర్ కడతామని 50 లక్షలు ఆఫర్ చేస్తున్నారు. ఆ సంగతి తర్వాత చూద్దాం కుమార్, ఇప్పుడెందుకు? పార్వతి, మేడం, నువ్వు పైకి రా. వస్తున్నా మేడం. ఆ? మ్మ్. ఆ. మ్. పార్వతి, ఈ మధ్య ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎవరిది మేడం? కుమార్దా? మ్, మీరింటికి ఎందుకు రావడం లేదో ఆరాలు తీస్తున్నాడు. ఇంకా అంతే మేడం. ఇప్పుడేమో మీతో పాటు విన్నది. హ్యాబిట్స్లోని స్థలం అమ్మకం అంటూ ఏదో చెప్తున్నాడు కదా. అంతే కదా. మరేం పిచ్చి పిచ్చి వేషాలు వేయడం లేదు కదా? లేదు మేడం. సరే అయితే పద. హ్మ్.
త్వరగా రా. మంజరి, ఆలసించిన ఆశాభంగం. నా మాట విను. 50 లక్షలు తక్కువేం కాదు. ధర బాగానే పలికింది. అమ్మేద్దాం. అబిడ్స్లో ఆ స్థలాన్నమ్మి ఆ డబ్బుతో ఉమ్, ఆ డబ్బుతో ఆ- ఆ డబ్బుతో ఆ డబ్బుతో ఆ ఆ డబ్బుతో నీ పేరు మీద బెంగళూరులో మంచి ఏసీ థియేటర్ కడతాను. చెప్పానుగా తర్వాత చూద్దామని. ఇప్పుడు నాకు బోల్డ్ అంత పనుంది, నువ్వు రా. ఓకే, నీ ఇష్టం. బాయ్.